ఈరోజైతే మన ఛానల్లో అరటికాయ వేపుడిని చాలా డిఫరెంట్ స్టైల్లో తయారు చేయబోతున్నాను. పప్పుచారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా ఈ అరటికాయ వేపుడు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ 2 అరటికాయలను తీసుకున్నాను. ముందుగా బాగా వాష్ చేసుకున్న ఈ అరటికాయలని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన తొక్కని ఇలా పీలర్ సాయంతో పూర్తిగా తీసేయండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా రెడీగా పక్కన పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం వెడల్పుగా వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వెంటనే వీటిని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు అరటికాయలకి లైట్గా జిగురు లాంటిది ఉంటుంది కదా, అవి పోగొట్టడం కోసం ఇలా వేళ్లతో రబ్ చేస్తూ వాటికి ఉన్న జిగురు పూర్తిగా పోయేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, మరో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. మరో 2 స్పూన్స్ వరకు బియ్య పిండి కూడా వేసుకుని ఈ మసాలా స్పైసెస్ అన్ని కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ చెప్పిన ఈ స్పైసెస్ అన్ని 2 అరటికాయలకు సరిపడా తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈ స్పైసెస్ అన్ని కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు తడేమ లేకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని ఈ మసాలా పొడి అంతా కూడా అరటికాయ ముక్కకి బాగా పట్టేటట్లు 2 వైపులా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పొడి ఏమన్నా ఉంటే ఒకసారి దులిపేసి అప్పుడు వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే మాదిరిగా ఒక్కొక్క అరటికాయ ముక్కని ఈ విధంగా బాగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి నీట్గా సర్ది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఒక 10 నిమిషాల వరకు ఇలాగే నానబెట్టుకోవాలండి. ఇలా నాననిస్తే ఈ మసాలాలన్నీ అరటికాయ ముక్కల్లోకి బాగా దిగుతాయి. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇలా వెడల్పాటి ప్యాన్ కానీ తావా కానీ ఏదైనా మీ ఇష్టం. ఇలా పెట్టుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అరటికాయ ముక్కని ఇక్కడ చూపిస్తున్నట్టు దూరంగా విడివిడిగా వేసుకోవాలి. ప్యాన్కి ఎన్నైతే పడతాయో అన్నీ కూడా ఇలా విడివిడిగా వేసుకోండి. ఒకదాని మీద ఒకటి మాత్రం అసలు వేయకండి. ఇలా అన్నీ కూడా సర్దుకున్న తర్వాత పైనుంచి మరో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 5 నిమిషాల పాటు వేపించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా 2 స్పూన్ల సాయంతో ఒక్కొక్క అరటికాయ ముక్కని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని వైపులా కూడా ఇలా బాగా వేగిన అరటికాయ ముక్కల్ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మరో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేపించుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలు వేగితే సరిపోతాయండి. చూడండి, ఇలా అరటికాయ ముక్కల్ని ఒకసారి టర్న్ చేసి చూపిస్తున్నాను. 2 వైపులా కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇలా వేగిన వీటిని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, అరటికాయ ముక్కలు చాలా క్రిస్పీగా చాలా చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన అరటికాయ ముక్కల్ని కూడా ఇదే మాదిరిగా ఫస్ట్ కొంచెం 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మిగతా అరటికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒక సైడ్ 5 నిమిషాలు వేపించుకుని అప్పుడు తిరగ వేసుకుని ఇంకో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పప్పుచారులోకి, రసంలోకి, సాంబార్లోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి ప్రేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.